హాయ్ హలో నమస్తే. నేను కవిత. మన దైనందిన జీవితం విశ్వ విజేతల నుండి అతి సామాన్యుడి వరకు ఎన్నెన్నో శతకోటి రకాల ప్రాబ్లమ్స్తో చుట్టుముట్టుకొని ఉందండి. మానవ జీవితం ఆలోచిస్తే అనేక సమస్యలతో, సవాళ్ళతో నిత్యం ఏదో ఒక హడావుడి అని, ఫోన్ అని, సోషల్ మీడియా అని, పని ఒత్తిడి అని, జాబ్ చేస్తాను అనుకునేవారు వాళ్ళు ఎంచుకున్న వృత్తిలో ఉద్యోగం రావడం కోసం కృషి చేయడం కావచ్చు, గోల్స్ అని, కాంపిటీషన్స్ అని, ప్రమోషన్స్ అని, ఒక సైడు కుటుంబ సమస్యలు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎన్నో రకాల అలజడులు, నిరంతరం వ్యధలతో, బాధలతో, అసంతృప్తులతో, నిరాశ నిస్పృహలతో గడిచిపోతుందండి. వీటన్నిటి వలన ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు. తీరా చూస్తే నిజంగా ఈ సంసార సాగరంలో ఈ సుడిగుండాలను దాటాల్సిందే అండి. మనం కుటుంబ బాధ్యతలు నిర్వర్తించక మానము. అయినా కూడా మానవుడికి తృప్తి ఉండదు, ఇటు అసంతృప్తి తీరదు. ఇలా ఎన్నెన్నో రకాల యుద్ధాలు చేస్తూనే ఉంటారు. అయినా తీరా చూస్తే ఏంటి అంటే వారు జీవించాల్సిన జీవితాన్ని అనుభవించకుండానే కాలం గడిచిపోతుందండి. ఇలా ఒకప్పుడు ఏంటి అంటే ఆయుధాలతో, సైనికులతో యుద్ధాలు చేసేవారండి. బట్ ఇప్పుడు ఏంటి అంటే అలాంటి ఆయుధాలు లేవు, సైనికులు లేరు, అలాంటి బాంబుల శబ్దము లేదు. అయినా కూడా రక్తం అసలే లేదు. అయినా విధ్వంసం మాత్రం అంతకన్నా ఎక్కువ ఉందండి. నిజంగా ఈ తరాన్ని పట్టి పీడిస్తున్న యుద్ధం ఏంటి అంటే దాని పేరు ఆర్థిక యుద్ధం అండి. నిజంగా పై చరిత్రను అంతా మనం తవ్వుకుంటే, చదివినా, బాధపడినా మన ఆర్థిక యుద్ధం జయించినట్టేనా? మీరే ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా ఇవన్నీ తప్పనిసరి పరిస్థితులలో మనం విజయం సాధించాలి అంటే ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి అనే విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.